ఎక్కడైనా రాజకీయాలంటే అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతలు పరిగెత్తించినట్టు ఉండాలి. ఈ కంప్యూటర్ యుగంలో అందులో సెల్ ఫోన్ ఇచ్చిన తర్వాత, బడ్జెట్ భారీగా పెరిగిన తర్వాత అటు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల్లో అతి సులభమైన పాలన. నేషనల్ హైవే రోడ్లు కేంద్రమే భరిస్తున్నది, ఇండ్లు కేంద్రమే, టోటల్ అమౌంట్ సులభంగా. కరెంటు కూడా వన్ నేషన్ వన్ గ్రిడ్ కింద హై టవర్స్ వచ్చినాయి, అవి కేంద్రమే. సోలారు, విండ్ పవరు, థర్మల్ పవరు అంతా పెరిగింది కాబట్టి విండ్ ఎప్పుడైతే వచ్చిందో కరెంటు సప్లై అతి సులభము, తక్కువ ధరకు. అది కాకుండా జలజీవన్ మిషన్ కింద త్రాగునీళ్ళు సులభంగా సప్లై. బియ్యం 5 కేజీల బియ్యం సెంట్రలే టోటల్గా ఫ్రీ ఇస్తుంది. ఆరోగ్యము 90% కేంద్రమే భరిస్తుంది. అది కాకుండా ఎడ్యుకేషన్ 90% కేంద్రమే భరిస్తుంది. ఇండస్ట్రీ రాయితీలు కేంద్రమే భరిస్తుంది. అత్యధిక బడ్జెట్ ఉండి కూడా గతంలో 32% బడ్జెట్ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చినది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 32, కానీ మోడీ గారు వచ్చినాక 42%. దానివలన అతి సులభంగా పని చేయగలిగినా కూడా జగన్ రెడ్డి అన్నిట్లో అటు రైతుల పరంగా, చేనేతల పరంగా, మత్స్య కార్మికుల పరంగా, భవన కార్మికుల పరంగా, రియల్ ఎస్టేట్ రంగంగా, గనుల శాఖ పరంగా, సాగునీటి పరంగా, ఇండస్ట్రీ పరంగా, టూరిజం పరంగా అట్టర్ ఫెయిల్యూర్. ఇక్కడ స్థానికంగా ఒక్కరోజు స్థానిక ఎమ్మెల్యే జగన్ రెడ్డిని కలిసినది లేదు. కలిస్తే ఆయన కలవనివ్వడు. వీళ్ళు టోటల్గా లోకాలంగాళ్ళు పెట్టినారు. ఇసుక, మట్టి, కంకర, భూ కబ్జాలు, ఇవి టోటల్గా ఇల్లు కట్టరు, పట్టించుకోరు. ఇటువంటి క్యారెక్టర్లెస్ స్థానిక ఎమ్మెల్యే. ఆయన అవినాష్ రెడ్డి గారు ఎప్పుడు తన సిబిఐ కేసులు చుట్టూ తిరగడం తప్ప పార్లమెంట్లో గలమెత్తినది లేదు. ఏ విధంగా ఇండస్ట్రీ కానీ ఇక్కడ కానీ వచ్చేది. గండికోట మునకను ముంచినారు, రాజోల్ని ముంచారు ఇద్దరు కలిసి. అది కాకుండా స్టీల్ ఫ్యాక్టరీ ఎత్తిపోయింది. పైన గండికోట పోర్టు టూరు కూడా టూరిజము 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా దాన్ని కూడా పట్టించుకోకుండా ఓబరాయ్ గ్రూపు కడతామన్నా కూడా ఇలా ట్యాక్సులకు భయపడి వాళ్ళు పారిపోయినారు. రోడ్లు పట్టించుకోలే, తాగునీళ్ళు అసలు పట్టించుకోలే. కరెంటు రేటు పెంచినారు, మద్యం రేటు పెంచినారు, డీజిల్ రేటు పెంచినారు, స్వాహాలు ఎక్కువైనాయి, ప్రతి దాంట్లో దోపిడీ. ఇటువంటి వాళ్లకు ఓట్లు వేస్తే రైతు పట్టా పాస్బుక్లు కూడా వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. రేపు భవిష్యత్తులో పాస్బుక్లు కూడా అవి కూడా లోన్ ఎత్తారు. ఎట్లా బీవరేజ్ కార్పొరేషన్ పేరు పెట్టి ఎట్లా లోన్ ఎత్తినాడో మద్య నిషేధమని, ఆ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల నిధులు కూడా వాడినాడు. పల్లెలకు ఇచ్చిన డబ్బులు వాడినారు. ఏ కాంట్రాక్టర్కు బిల్లు ఇవ్వడు. ఇది అటు ఆయన పాలన, జగన్ రెడ్డి పాలన ఎత్తిపోయింది, బందిపోటు పాలన. వీళ్ళు పందికొక్కులు ప్లస్ జరగల మాదిరి వీళ్ళ ఎంపీ, ఎమ్మెల్యే పాలన. ఇటువంటి వాళ్ళకు ఓట్లు వేయకూడదు. ఇది షర్మిలమ్మ ఓపెన్గా అవినాష్ రెడ్డి చంపేయలేదని అడుగుతుంది. మేము అడుగుతున్నాం, సిబిఐ అడుగుతున్నాం. జగన్ రెడ్డి భారతీయ పాత్ర లేకుండా ఇది జరగలేదు. ఇటువంటి క్యారెక్టర్ లెస్కు ఓట్లు వేస్తే మన జిల్లా ఇప్పటికే మంచి పేరుంది, కానీ వీళ్ళ వలన చెడ్డ పేరు వచ్చింది. వీళ్ళ ముగ్గురి యొక్క పాలనలో అంటే జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి పాలన భ్రష్టు పట్టింది. తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు సెంట్రల్ డిఫెన్స్ మినిస్టరు 5వ తేదీ నాడు పొద్దున 11 గంటలకు మొన్న ర్యాలీ సక్సెస్ అయింది కాబట్టి ఎర్రగుంటలో ఏర్పాటు చేయమని చెప్పినాను. దానికి వాళ్ళు అంగీకరించారు. 11 గంటలకు ఒక సభ ఉంటుంది, 1 గంట పాటు. 5వ తేదీ, ఇది ముఖ్యమైన పాయింట్, 5/5/24 ఉదయం 11 గంటల ప్రాంతంలో సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఎర్రగుంట్ల జమ్మలూరు కాన్స్టిట్యున్సీలోకి 11 గంటల ప్రాంతంలో ఉండి 1 గంట పాటు బహిరంగ సభ ఉంటుంది. ఇది మీ ద్వారా అందరికీ పోయే ఏర్పాటు, మా సోషల్ మీడియా ద్వారా అందరికీ ఏర్పాటు చేస్తున్నాను. అది కూడా ఎండ టైం కాబట్టి ఒక సభ మాదిరి పండాలు చేసి దాని యొక్క ఏర్పాట్లలో కార్యక్రమం విజయవంతం చేయమని అందరినీ అప్పీల్ చేస్తున్నాను.